చతుర్విధ పుణ్యఫల సిద్ధ్యర్థం నాతి చరితవ్య నాతి చరామి. సహజంగా లగ్నంలో పంతులు చెప్పించినప్పుడు అక్కడ కట్నం పెట్టించి ఇవన్నీ పిల్లతోని పిల్లగాడితో చెప్పించాడు. ఎందుకో పెళ్లి పిల్లగాడు ఏం చెప్తాడు, ఈ యొక్క కన్యను నేను కన్యాదానం తీసుకొని ఎప్పుడు కాపాడుతూ ఉంటా అని చెప్తాడు. ఇక్కడ అది కాదు, మనము ధర్మానికి కట్టుబడి ఉండాలంటే మనం ఎప్పుడు కూడా పూజలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, యాత్రలు కావచ్చు, ఎక్కడ ఎంత చాదన అయితే అక్కడ మనం పాల్గొనాలి. ఖర్చు పెట్టడం కాదు, అక్కడ కూర్చోవాలి, చెప్పేది వినాలి, ప్రవచనాలు వినాలి, తెలిసిన దానిలో కొంత చేయాలి. అది ధర్మం. మరి అర్థం అంటే ఏంటి, మనం వచ్చేటువంటి ద్రవ్యంలో ఎంతో కొంత దేవాలయానికి, గోవులకు, బ్రాహ్మణులకు, పేదవారికి, ఆర్థిక మాన్యం ఉన్నవారికి, శరీర రోగాలు ఉన్నటువంటి వారికి, మానసిక స్థితి లేని వారికి, వృద్ధులకు, మహిళలకు, వితంతులకు దానం చేయమంటారు. అది యజ్ఞం, అది అర్థం. భావం ఏ విధంగా ఉండాలి, కోరిక ఎప్పుడు కూడా నేను తిరుపతి పోతే నా వెంబడి తోడు తోడుకపోవాలి, వారి టికెట్ ధర ఎక్కువ తోడుకపోవాలి, అది కోరిక. మోక్షం ఏంటి, తిరుపతి పోయి ప్రసాదం ఒక్కడే తినొచ్చు అందరికి.